వెల్కమ్ టు ప్రజాగాలం. నేను మీ దండుపాటి కోటేశ్వరరావు. ఇది తెలంగాణ కాంగ్రెస్ కాదు, రెడ్డిల కాంగ్రెస్. ఎవరు చేశారు సంచలన ఆరోపణలు? మాజీ ఎంపీ మధు యాస్కి గౌడ్. చూడండి, కాంగ్రెస్ పార్టీ మీద సంచలన ఆరోపణలు చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాస్కి గౌడ్, రెడ్డి తప్పులు చేస్తే క్రమశిక్షణ చర్యలు ఉండవు, కానీ బీసీలు మాత్రం సస్పెండ్ చేస్తారా అంటూ ఫైర్. ఎస్, ఇదే జరుగుతుంది. తెలంగాణ కాంగ్రెస్లో కొత్త గ్రూప్ రాజకీయం ఊపందుకుంది. బీసీ కులగణంలో కాంగ్రెస్ మొదలుపెట్టిన రాజకీయం తిరిగి కాంగ్రెస్ మెడకి చుట్టుకునేలా ఉంది. వివరాల్లోకి వెళ్తే కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాస్కి గౌడ్ రేవంత్ రెడ్డి మీద ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాంగ్రెస్ పార్టీలో రెడ్డిలు అగ్రకులాల ఆధిపత్యం పెరిగిపోయిందని, బీసీలకు అన్యాయం జరుగుతుందని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో రెడ్డి తప్పు చేస్తే క్రమశిక్షణ చర్యలు ఉండవు, కానీ బీసీలకు మాత్రం సస్పెండ్ చేస్తారా? జరిగింది కదా, అదే జరిగింది అని అడిగారు. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు చిన్నారెడ్డి క్రమశిక్షణ పేరని సొంత పార్టీ ఎమ్మెల్యే మేఘారెడ్డిపై బహిరంగ ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. మరి చిన్నారెడ్డి మీద లేని క్రమశిక్షణ చర్యలు బీసీ నేతల మీద ఎందుకు, ఎలా తీసుకుంటారో చెప్పాలని నిలదీశారు. కులగణ మీద బీసీ నాయకులతో చర్చ పెట్టాల్సిన రేవంత్ జానారెడ్డి లాంటి అగ్రకుల నాయకులు మాత్రమే కలిసి కాంగ్రెస్ సీనియర్ లీడర్ని, బీసీ నాయకుడిని నన్ను పక్కన పెట్టారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీలో అగ్రకులాలదే పైచేయి అయ్యిందని, బీసీలకు అన్యాయం జరుగుతుందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీలందరూ నాకు సన్మానం చేయండి, బీసీలందరూ నన్ను చూడండి, నేను బీసీ కులగన చేశాను, బీసీ రిజర్వేషన్ చేశానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నాడు కదా. ఆ నోటితోటి మీ బీసీకే ముఖ్యమంత్రి నెక్స్ట్ మా కాంగ్రెస్లో ఇస్తామని ఒక వాగ్దానం చేయించండి. అదే పిసిసి అధ్యక్షుడి సమక్షంలోన, మీరు రాహుల్ గాంధీ సమక్షంలోన, మీ సోనియా గాంధీ సమక్షంలోన మీరు చేస్తారా? బీసీలకు పెద్దపీట వేస్తాను కదా, 42% మీరు చూపించారు కదా. మరి అదే బీసీలకు మీరు ముఖ్యమంత్రి స్థానం ఇస్తామని ఏ పార్టీ అంటుంది చెప్పండి? ఎందుకు ఈరోజు బీసీలు పోరాడుతున్నారు? ఎందుకు ఒకటవుతున్నారు? కారణాలు ఏంటి? మీరు ఒక మాట చెప్పండి, మళ్ళీ అధికారంలోకి వస్తుందని తప్పకుండా ప్రతి ఒక్కరు చెప్పుకుంటారు. ఎందుకంటే మిగతా కులాలన్నీ ఒక పక్క ఉంటే బీసీలు ఒక్కటి చాలు. ఆ మాట మీ వాగ్దానం చేయగలుగుతారా? కేసీఆర్ దళితుడినే ముఖ్యమంత్రి చేసిన పక్కదోర పట్టించడం కాదు. తప్పకుండా మాకు మళ్ళీ 2029-28 ఎండింగ్లో ఎలక్షన్ జరిగితే మేము బీసీలకే ముఖ్యమంత్రి ఇస్తామని చెప్పగలిగే ధైర్యం ఉంటే రేవంత్ రెడ్డి గారు అప్పుడు సన్మానం మీకు చేయగలుగుతారు. కానీ బీసీలకు మీరు కులగాలను చేసేసాము, మాకు సన్మానాలు చేయండి. అసలు నేను ఎక్కడా చూడను. జగన్మోహన్ రెడ్డి ఒక ఆయన, మీరు ఒక నన్ను గుర్తించండి, నన్ను ముఖ్యమంత్రిని అని ఎందుకు అడుక్కుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఒకసారి బీసీలకు ముఖ్యమంత్రి పదవి ఇస్తాము, మేము కులగాన సర్వేలు చేశాము, బీసీలు మాకు అండదండలు ఉంటాయి, బీసీలకే మాకు ముఖ్య ప్రాధాన్యత ఇస్తాము అని ఒక మాట చెప్పండి. నెక్స్ట్ కాంగ్రెసే మళ్ళీ తెలంగాణ రాష్ట్రం ఉంటుంది. లేదంటే పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. నేను మీ దండపాటి కోటేశ్వరరావు. అందరికీ నమస్కారం.